Welcome to day 1 class of sets. In this video, we learnt about sets, chapter 2, sets. What is set and how to write a set in a roster form and in a set builder form. At the same time, we discuss about the problems which are given in exercise 2.1. Okay, let's go. First of all, what is set? What is set? Samiti ante enti? A well-defined group is called set. A well-defined group is called set. Simple definition. సునిర్వచితమైన వస్తువుల సముదాయమే సమితి. A well-defined group is called sets. So, well-defined group is called set అన్నాడు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే what is group? We know that groups are collection of objects. ఓకే, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ హియర్, ఈ సెట్ థియరమ్ను ఇంట్రడక్షన్ చేసినటువంటి మ్యాథమెటిషియన్ హూ ఇస్ దట్? లుక్ హియర్, ఈజ్ జార్జ్ కాంటర్, German mathematician. He was born on 3rd March 1845. He died on January 6th 1918 at the age of 72. He was a German mathematician. He introduced the set theorem. Okay, let's go. First we discuss about the group. What is group? We know that so many groups are there. Group ante meeku andariki telisinde, right? Ikkada nenu 4 groups తీసుకుంటున్నాను. Here I am taking 4 groups. Look here, first group is Bhaskaracharya, Ramanujan, Aryabhatta, Shakuntala Devi. Second one is Telangana, Andhra Pradesh, Kerala, Karnataka. Third one is Kvar, Chair, Tree, Sachin. Fourth group is mathematical group 2, 4, 6, 8. What is group means? Collection of objects is called group. Collection of objects. కొన్ని వస్తువుల సేకరణనే మనం గ్రూప్గా తీసుకుంటాం. వస్తువులు అంటే ఇక్కడ మీనింగ్ ఆబ్జెక్ట్ మీన్స్ నాన్ లివింగ్ థింగ్స్ కావచ్చు, లివింగ్ థింగ్స్ కావచ్చు. ఓకే, ఇక్కడ పర్సన్స్ తీసుకున్నాం. ఫస్ట్ గ్రూప్లో తీసుకుంటే ఆల్ ఆర్ పర్సన్స్. సెకండ్ గ్రూప్లో తీసుకుంటే మనకు ప్లేసెస్. థర్డ్ గ్రూప్లో తీసుకుంటే మిక్స్ అయి ఉన్నాయి, పర్సన్ ఉన్నాడు, తర్వాత ఆబ్జెక్ట్స్ అంటే థింగ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ గ్రూప్లో తీసుకుంటే మ్యాథమెటికల్ గ్రూప్ తీసుకున్నాం. సో గ్రూప్ మీన్స్ ద కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇట్ ఈస్ కాల్డ్ గ్రూప్. బట్ వీ డిస్కస్ అబౌట్ ద సెట్. What we say? A well-defined group is called set. A well-defined group is called set. So, what is the meaning of well-defined? Let's go. Well-defined group. What is the meaning of well-defined? సునిర్వచితమైన వస్తువుల సమితి అంటే సునిర్వచితమైన. What is well-defined means? It has 2 parts. Look here. All the objects have a common property. In a group, all the objects have a common property, means common point. And we can say one object is in that group or not. We can easily say one object is in that group or not. మనము ఒక ఆబ్జెక్ట్ అందులో ఉందో లేదో చెప్పగలుగుతాం. అంటే ఒకటి 2 పాయింట్స్ ఇక్కడ మనకు ఒకటి కామన్ పాయింట్ ఉంటుంది, రెండవది ఏంటంటే ఆబ్జెక్ట్ అందులో ఉందా లేదా అనేది మనం చెప్పగలిగితే ఇట్ ఈస్ కాల్డ్ వెల్ డిఫైన్డ్ గ్రూప్. హ్యావ్ ఎ లుక్ హియర్. మనం ఇంతకుముందు తీసుకున్న ప్రీవియస్ గ్రూప్స్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 4 ఫస్ట్ గ్రూప్ భాస్కరాచార్య, రామానుజన్, ఆర్యభట్ట, శకుంతలాదేవి. వాట్ యు అబ్జర్వ్ ఇన్ దిస్ గ్రూప్? ఈ గ్రూప్ మీకు ఈ నేమ్ చదువుతుంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది మీ మైండ్లో. వాట్ ఈస్ దట్? ఎస్, ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటి ఆ కామన్ పాయింట్? ఆల్ ఆర్ మ్యాథమెటిషియన్స్, ఆల్ ఆర్ సైంటిస్ట్, ఆల్ ఆర్ ఇండియన్ మ్యాథమెటిషియన్స్. ఓకే, అంటే ఇక్కడ ఉన్న ఈ 4 మెంబర్స్ కూడా మ్యాథమెటిషియన్స్, ఇండియన్ మ్యాథమెటిషియన్స్. అంటే అందరి మధ్య ఒకటి కామన్ పాయింట్ ఉంది. దాన్ని కామన్ ప్రాపర్టీగా మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ కామన్ ప్రాపర్టీ అనుకుంటున్నాం. ఓకే, లెట్స్. సో ఇట్ ఈస్ ఏ వెల్ డిఫైన్డ్ గ్రూప్. వెల్ డిఫైన్డ్ గ్రూప్. ఫస్ట్ వన్ ఈజ్ వెల్ డిఫైన్డ్ గ్రూప్. సో ఇట్ ఈస్ కాల్డ్ సెట్. నౌ సెకండ్ గ్రూప్. లుక్ ఎట్ ద సెకండ్ గ్రూప్. వాట్ ఈస్ దేర్? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక. వాట్ యు అబ్జర్వ్ దిస్? ఏమర్థమవుతుంది మనకి ఇక్కడ ఈ నేమ్స్ వింటుంటే మనకు? ఎస్, దే ఆర్ ద స్టేట్స్ ఇన్ ఇండియా. సో అవన్నీ కూడా రాష్ట్రాల పేర్లు. సో వాటన్నిటికి కూడా కామన్ ప్రాపర్టీ ఏంటి? ఇట్ ఈస్ ఏ స్టేట్ నేమ్స్, స్టేట్స్. సో ఇట్ ఈస్ ఏ వెల్ డిఫైన్డ్ గ్రూప్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్. లుక్ అట్ థర్డ్ వన్. చైర్,
car, chair, tree, Sachin. Is there any relation between these 4 objects? No. ఈ 4టి మధ్య మనకి ఎటువంటి రిలేషన్ లేదు, కోరిలేషన్ ఏమీ లేదు, ఏం కామన్ పాయింట్ ఏం లేదు. సచిన్ వేరు, ట్రీ వేరు, కార్ కానీ చైర్ కానీ వేటికి కూడా ఒక కామన్ పాయింట్ లేదు. సో ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ఏ వెల్ డిఫైన్డ్ గ్రూప్. ఇట్ ఈస్ ఓన్లీ గ్రూప్, అది గ్రూప్ అవుతుంది ఎందుకంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, బట్ ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్ గ్రూప్ బికాస్ there is no common property, right? Go to 4th group. Look at the 4th group, mathematical group, 2, 4, 6, 8. Can you observe it? Yes, these are even numbers. ఇవన్నీ కూడా సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్. సో ఇక్కడ కూడా ఒక కామన్ ప్రాపర్టీ ఉంది, 2, 4, 6, 8 వీటి మధ్యలో ఒక రిలేషన్ ఉంది. ఏంటి ఆ రిలేషన్ అంటే దే ఆర్ ద ఈవెన్ నెంబర్స్. సో ఇట్ ఈస్ ఏ వెల్ డిఫైన్డ్ గ్రూప్. వెల్ డిఫైన్డ్ గ్రూప్. సో ఇప్పుడు మీకు అండర్స్టాండింగ్ ఏంటుంది, గ్రూప్ అండ్ సెట్. గ్రూప్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, సెట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఈజ్ కాల్డ్ సెట్. ఓకే, డిఫరెన్స్ అర్థం చేసుకోండి. గ్రూప్ అంటే కొన్ని కలెక్షన్స్, ఏవో కొన్ని ఆబ్జెక్ట్స్ని ఒక దగ్గర చేరిస్తే దట్ ఈస్ కాల్డ్ గ్రూప్. బట్ వాటి మధ్య కోరిలేషన్ ఉంటూ, అంటే వాటి మధ్య ఒక కామన్ ప్రాపర్టీ ఉంటేనే వి కాల్ ఇట్ ఈజ్ సెట్, సెట్గా చెప్పుకుంటాం. ఓకే, వాటి మధ్య ఎటువంటి కామన్ ప్రాపర్టీ లేదు, కామన్ పాయింట్ లేదు, ఇట్ ఈజ్ ఓన్లీ గ్రూప్, నాట్ ఏ సెట్, రైట్? ఇక్కడ ఉన్న ఈ 4 లోపల మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకు ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫోర్త్ వన్కు కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్లో మ్యాథమెటిషియన్స్ ఉన్నారు, సెకండ్ దానిలో స్టేట్స్ ఉన్నాయి, ఫోర్త్ వన్ లోపల మనకు ఈవెన్ నెంబర్స్. సో ఈ 3 గ్రూప్స్ ఆర్ సెట్స్. బట్ థర్డ్ గ్రూప్ ఏదైతే ఉందో కామన్ ప్రాపర్టీ లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ఏ సెట్, ఇట్ ఈస్ ఓన్లీ గ్రూప్. ఓకే, now you understand what is set, right? Go. Look here. Set, a well defined group is called set. మనకు తెలుసుకుంది. బట్ ఇన్ దట్ గ్రూప్ మనం ఏవైతే రాసుకున్నామో ఆబ్జెక్ట్స్ అనుకున్నామో, ద ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. ఇన్ దిస్ చాప్టర్ వి లర్న్ అబౌట్, వి కాంట్ సే ఆబ్జెక్ట్స్, సెట్ ఎలిమెంట్స్ అంటాం. ఇక్కడ మూలకాలుగా మాట్లాడుకుంటాం. మూలకాలు, సమితిలోని మూలకాలు ఎలిమెంట్స్గా చెప్పుకుంటాం. ఆ వస్తువులని మనం ఇక్కడ మూలకాలుగా చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ సెట్ని మనం ఏం చేస్తుంటే కర్వ్ బ్రాకెట్లో రాస్తుంటాం. కర్వ్ బ్రాకెట్స్ ఇక్కడ లుక్ హియర్. కర్వ్ బ్రాకెట్స్ మీన్స్ వీటిని మనం ఫ్లవర్ బ్రాకెట్ అని కూడా వాడుతుంటాం. ఫ్లవర్ బ్రాకెట్, ఫామ్ అండ్ సెట్ బిల్డ్ ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోస్టర్ ఫామ్, ద రోస్టర్ ఫామ్. ఓకే, ద సెట్ ఈజ్ డొనేటెడ్ బై ఎన్క్లోజింగ్ ద లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కర్లీ బ్రాకెట్స్ మీన్స్ ఫ్లవర్ బ్రాకెట్స్. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏంటంటే ఒక సెట్లో ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ని మనం ఎక్స్పోజ్ చేయగలిగితే, ఒక సెట్లో ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ని మనం ఎక్స్పోజ్ చేయగలిగితే ఇట్ ఈస్ కాల్డ్ ఏ రోస్టర్ ఫామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ 4, 2, 1, 3, 4, 2, 1, 3 కామాస్ పెడతాం. మనం ప్రతి ఎలిమెంట్కు మనం కామా తీసుకొని కామా ద్వారా మనం ఎలిమెంట్ని వేరుగా చూపిస్తాం. ఓకే, బి ఈక్వల్ సెట్ ఆఫ్ బ్లూ, వైట్, రెడ్. అంటే ఆల్ ఎలిమెంట్స్ని కూడా, అంటే ఒక సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా చూపిస్తే ఇట్ ఈస్ కాల్డ్ రోస్టర్ ఫామ్. రోస్టర్ రూపంలో రాయడము అంటే ఏంటంటే ఒక సమితిలోని మూలకాలన్నింటినీ కూడా చూపించడం, సమితిలోని మూలకాలన్నింటినీ కూడా ఎక్స్పోజ్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ రోస్టర్ ఫామ్. ఓకే, నా ఇక్కడ మీకు కొన్ని నోట్స్ ఉన్నాయి సెట్ రాసేటప్పుడు మనకు. చూద్దాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. నోట్ 1 చూద్దాం. ఇన్ రోస్టర్ ఫామ్ ద ఆర్డర్ ఇన్ విచ్, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆర్డర్ అంటే ఇక్కడ మనకు సెట్లో రాసేటప్పుడు ఎక్కడ కూడా సీక్వెన్స్ ఆర్డర్ అవసరం లేదు. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, సీక్వెన్స్ అనేది ఇక్కడ అవసరం లేదు. ఆ రూల్ ఏం వర్తించదు సెట్ లోపల. అంటే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ పైన రాసాం ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ 4, 2, 1, 3 అని రాసాం. ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ 1, 2, 3, 4 రాయొచ్చు, రాంగ్ కాదు. ఏ ఈక్వల్ 4, 2, 1, 3 రాసుకోవచ్చు, రాంగ్ కాదు. సో ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇయర్, ద సీక్వెన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇయర్, ద ఎలిమెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇయర్. యూ కెన్ షో ద ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఎ ఫ్లవర్ బ్రాకెట్, ఇట్ ఈజ్ ఎ రోస్టర్ ఫామ్. అదే ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జస్ట్ అన్ని ఎలిమెంట్స్ చూపిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ తప్ప సీక్వెన్స్ కానీ అంటే ఒక క్రమంలో రాయాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. మీరు సమితిని
రోస్టర్ రూపం లోపల మనం ఎక్కడ కూడా క్రమానికి ఇంపార్టెన్స్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. రైట్, ఏది ముందు ఏది తర్వాత అని కాదు, ఎక్కడైనా రాయొచ్చు. అట్ ద సేమ్ టైం నోట్ 2 తీసుకుంటే మీకు వైల్ రైటింగ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ ఇన్ రోస్టర్ ఫామ్ అండ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ రిపీటెడ్. ఎలిమెంట్ రిపీట్ కాదు, రిపీటెడ్గా మనం రాయం. ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా రిపీటెడ్గా రాయం. అంటే ఎలిమెంట్స్ మనకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద సెట్ ఆఫ్ ద లెటర్స్ ఫార్మింగ్ ద వర్డ్ స్కూల్. స్కూల్ అనే వర్డ్ ఫామ్ చేయడంలో ఉన్నటువంటి లెటర్స్తో ఒక సెట్ ఉంది, రాయాలి. సెట్ రాయమన్నప్పుడు మన స్కూల్లో చూడండి, అబ్జర్వ్ చేసుకుంటే స్కూల్ నేమ్, స్కూల్ యొక్క స్పెల్లింగ్ ఏంటి? SCHOOL. బట్ ఇక్కడ O 2 times రాయాల్సిన అవసరం లేదు, బికాస్ O ఈజ్ 1 letter. సో 1 ఎలిమెంట్గానే తీసుకుంటాం, కానీ 2 elements రాయం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సెట్లో మనం రాసేది ఏంటంటే సీక్వెన్స్ అవసరం లేదు, అంటే ఒక ఆర్డర్ అంటూ ఏం అవసరం లేదు, ఎలా రాసినా ఓకే. బట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎనీ ఎలిమెంట్ కెనాట్ బి రిపీటెడ్. ఎనీ ఎలిమెంట్ కెనాట్ బి రిపీటెడ్. ఓకే, లుక్ హియర్. స్కూల్ ఈజ్ సెట్ ఆఫ్ SCHOL, నాట్ ఏ సెట్ ఆఫ్ SCHOOL. ఇది కాదు, ఓన్లీ సింగిల్ ఓనే రాస్తాను. ఇక్కడ కూడా ఆర్డర్ అవసరం లేదు, మీ ఇష్టం. ఎస్ ముందు రాశాను, సి తర్వాత రాసుకోండి. మీరు కావాలనుకుంటే సి ముందు రాసుకోండి, నో ప్రాబ్లం. ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ హియర్, జస్ట్ ఎలిమెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. డోంట్ రైట్ రిపీటెడ్ ఎలిమెంట్స్. ఓకే, రిపీటెడ్గా రాయకండి, మళ్ళీ మళ్ళీ రాయకూడదు. ఇది సెట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. నౌ నెక్స్ట్ గో టు సెట్ బిల్డర్ ఫామ్. లుక్ ఎట్ ద సెట్ బిల్డర్ ఫామ్. ద సెట్ బై డిఫైనింగ్ ఇట్స్ ఎలిమెంట్స్ ఏ కామన్ ప్రాపర్టీ. మనం ముందే మాట్లాడుకున్నాం, వాట్ ఈస్ వెల్ డిఫైన్డ్ గ్రూప్ అంటే సెట్ అంటే ఏంటి? ఏ కామన్ ప్రాపర్టీ ఉంటుంది అనుకున్నాం. అంటే ఇక్కడ సెట్ని 2 typesలో చూపించవచ్చు. ఒకటి ఏంటంటే ఆల్ ఎలిమెంట్స్ని చూపించవచ్చు, లేదా ఓన్లీ కామన్ ప్రాపర్టీని చూపించడం. ఓన్లీ కామన్ ప్రాపర్టీని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ సమితి నిర్మాణ రూపం. సమితి నిర్మాణ రూపంలో మనం ఏం చేస్తున్నాం అంటే కామన్ ప్రాపర్టీ ఏదైతుందో, కామన్ పాయింట్, వాటి మధ్య ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏదైతుందో దాన్ని మనం ఎక్స్పోజ్ చేస్తాం. లుక్ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ F ఈక్వల్ సెట్ ఆఫ్ N. అంటే F అనే సెట్ లోపల N ఈజ్ ఏ ఎలిమెంట్. N ఈజ్ అన్ ఎలిమెంట్. N అనే ఒక ఎలిమెంట్ ఉంది. మరి N అనే ఎలిమెంట్ ఏంటంటే సచ్ దట్, ఇక్కడ ఉన్నటువంటి వెర్టికల్ బార్ని మనం ఏమంటామంటే సచ్ దట్గా మాట్లాడుకుంటాం. వెర్టికల్ బార్ రాయొచ్చు, లేదా కోలన్ కూడా రాయొచ్చు. కోలన్ ఈజ్ 2 ఫామ్లో ఉంటుంది కదా, కోలన్. రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు, మన ఇష్టం. కోలన్ మీన్స్ సచ్ దట్ ఈ N అనే ఎలిమెంట్ ఉంది. ఈ N అనే ఎలిమెంట్ ఏంటి? N ఈజ్ అన్ ఇంటీజర్. N ఈజ్ అన్ ఇంటీజర్. N అనేది ఇంటీజర్ అండ్ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్, N ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 19. అంటే N వాల్యూ 0 నుండి 19 వరకు ఉంటుంది అని చెప్పడం. ఓకే, ఇందులో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ దీనికి రోస్టర్ ఫామ్ తీసుకోవాలంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి చూడండి, అబ్జర్వ్ చేయండి. 0 నుండి 19 వరకు ఉండే నెంబర్స్. సో ఒకవేళ రోస్టర్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది? F ఈక్వల్ సెట్ ఆఫ్ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఇలా టోటల్గా రాస్తాం. ఆల్ నెంబర్స్ని ఎక్స్పోజ్ చేస్తే, అంటే ఆల్ ఎలిమెంట్స్ ఎక్స్పోజ్ చేస్తే ఇట్ ఈస్ ఏ రోస్టర్ ఫామ్. బట్ ఇయర్ మనం ఏం చేస్తున్నాం, దాని కామన్ ప్రాపర్టీని మాత్రమే చెప్తున్నాం. ఇక్కడ సింగిల్ లైన్లో అయిపోయింది. ఏమేం చేస్తున్నాం, ఆల్ ఎలిమెంట్స్ని మనం ఏమనుకున్నాం, ఎక్స్గా ట్రీట్ చేసుకుంటున్నాం. ఎక్స్గా ట్రీట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది చూడండి, ఎక్స్గా కాకుండా ఇక్కడ ఎన్గా ట్రీట్ చేసుకున్నాం. సో F ఈక్వల్ సెట్ ఆఫ్ ఎన్గా అనుకుంటున్నాం. ఎన్ అనే ఎలిమెంట్ ఉంది. బట్ ఎన్, వాట్ ఈస్ ఎన్? వాట్ ఈస్ ఎన్ మీన్స్ ఎన్ ఈజ్ అన్ ఇంటీజర్. ఎన్ అనేది ఒక ఇంటీజర్. ఓకే, ఇంటీజర్ మీన్స్ నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, ఇన్ఫినిటీ. సో అక్కడ కూడా మళ్ళీ రెండో కండిషన్ పెట్టాను. ఎక్కడ నుండి ఎక్కడి వరకు? ఎన్ వాల్యూ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు N అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 19. సో ఈ రకంగా మనము 2 కండిషన్స్ బేస్ చేసుకొని కామన్ ప్రాపర్టీ ద్వారా మనం ఇచ్చినటువంటి సెట్ని రాయడాన్ని మనం ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్గా తీసుకుంటాం. సో సమితి నిర్మాణ రూపం. ఓకే, ఇక్కడ వెర్టికల్ బార్ని మనము కోలంతో గుర్తిస్తాం. దాన్ని మనం రీడింగ్ చేసేటప్పుడు మాత్రం, అంటే చదివేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సచ్ దట్ అని చూస్తే సరిపోతుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. A ఈక్వల్, ఇది మీ బుక్లో ఉన్నటువంటి A ఈక్వల్ సెట్ ఆఫ్ X ఈజ్ సచ్ దట్, దాన్ని సచ్ దట్గా మాట్లాడుకోవాలి. X such that X is a multiple of 3 and X is less than 20. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏ అనే సెట్ ఉంది, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను మీకు 2 అంశాలు మాట్లాడుకుంటున్నాం. ఒకటి ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్ చేంజింగ్ కూడా, సెట్ బిల్డర్ ఫామ్ టు రోస్టర్ ఫామ్, ఆ రోస్టర్ ఫామ్ టు సెట్ బిల్డర్ ఫామ్ ఏ రకంగా రాస్తామనేది కూడా మాట్లాడుకుంటాం. ఎగ్జామినేషన్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కన్వర్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్
x such that x is a multiple of 3 and x is less than 20. x అనేది 20 మల్టిపుల్ ఆఫ్ 3. ఏలో ఒక ఎలిమెంట్ ఉంది, ఏంటది ఎక్స్ అనుకుంటున్నాను. ఏలో ఉన్న ఎలిమెంట్ ఎక్స్. వాట్ ఈజ్ ఎక్స్? ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. మల్టిపుల్ ఆఫ్ 3 మీన్స్ 3తో డివిజబుల్ అయ్యేటివి, 3 3 ఎకంతో వచ్చేటివి. 3 6 9 12 15 18 21 24 27 30 33 36 ఇలా ఇన్ఫినిటీగా ఉంటాయి. మళ్ళీ ఇంకో కండిషన్ ఇచ్చాం, ఎక్కడి వరకు స్టాప్ అనేది ఇచ్చాం. పక్కన ఏం ఇచ్చాం? ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 20 కంటే తక్కువ. సో మీనింగ్ ఇస్ దట్ 18 వరకు రాసుకుంటాం. సో ఏ ఈక్వల్ సెట్ ఆఫ్ 3 6 9 12 15 18. ఓకే, ఇది మనకు రోస్టర్ ఫామ్కు మనకు సెట్ బిల్డర్ ఫామ్కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే రోస్టర్ ఫామ్ కెన్ ఎక్స్పోజ్ ఆల్ ది ఎలిమెంట్స్ బట్ సెట్ బిల్డర్ ఫామ్ ఎక్స్పోజ్ ఓన్లీ ప్రాపర్టీ, ఓన్లీ కామన్ ప్రాపర్టీ ఆర్ కామన్ పాయింట్గా మాట్లాడుతున్నాను. ఓకే, నౌ we go to the exercise problems. ఇప్పుడు ఇక్కడ look at the exercise 2.1 first section. Which of the following are sets? Justify your answer. కింది వాటిలో సమితులేవి, వాటిని జస్టిఫై చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ look at the first problem. The collection of all the months of a year beginning with letter J. The collection of all the months of a year beginning with the letter J. Jతో లెటర్తో స్టార్ట్ అయ్యే మంత్స్. మనము ఈ ఎలిమెంట్స్ మనం చెప్పగలుగుతాం. ఇట్ ఈస్ ఏ సెట్ ఆ కాదా అనేది ముందు ఇట్ ఈస్ ఏ గ్రూప్. ఈ గ్రూప్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని మనం చెప్పగలిగితే ఇట్ ఈస్ ఏ సెట్. చూడండి, అబ్జర్వ్ చేయండి, మనకు ఈ మంత్స్ మనం చెప్పగలుగుతామా? ఎస్, జేతో స్టార్ట్ అయ్యేది జనవరి, నెక్స్ట్ జూన్, నెక్స్ట్ జూలై. అంటే ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం చెప్పగలుగుతున్నాము. సో ఇట్ ఈస్ ఏ సెట్. కామన్ ప్రాపర్టీ ఆల్రెడీ ఉంది, ఏంటి? ఇట్ ఈస్ ఏ మంత్ అని అనుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ కామన్ ప్రాపర్టీ ఉంది, ప్లస్ ఎలిమెంట్స్ మనం చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఏ సెట్. ఎస్, ఇట్ ఈస్ ఏ సెట్. ఇట్ ఈస్ ఏ సెట్. ఓకే, సెట్ ఏంటి? బికాస్ సెట్ జనవరి, జూన్, నెక్స్ట్ జూలై. మీరు కంప్లీట్గా రాసేసేయండి. ఓకే, నెక్స్ట్ ద సెకండ్ వన్. ద కలెక్షన్స్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. ఇండియా లోపల 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్. ఓకే, కామన్ ప్రాపర్టీ ఏంటి? మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్. బట్ ఇక్కడ మనకి ఏంటి? మనం ఎలిమెంట్స్ చెప్పగలగాలి. ఇక్కడ మోస్ట్ టాలెంటెడ్ అనేది ఎప్పుడు కూడా మెజర్మెంట్ చేయడానికి రానిది, మెజర్మెంట్ మనం చేయలేం. సో ఈ మెజర్మెంట్ చేయని దాన్ని మనం ఎప్పుడు కూడా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కంక్లూజన్కి రాలేకపోతాం. సో ఎలిమెంట్స్ ఎవరు అనేది మనం చెప్పలేము. ఇక్కడ ఈ రైటర్స్ ఎవరు అని చెప్పలేము. సో ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. ఇట్ ఈజ్ నాట్ ఏ సెట్. Okay, because we cannot say those are who are the talented persons, who are the talented writers, we cannot say. So that's why it is not a set. Okay, now a team of 11 best cricket batsmen of the world. 11 best batsmen. ఇక్కడ 11 best batsmen ఎవరు అనేది పర్టికులర్గా అంటే ఇతనే బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పడానికి వీల్లేదు. ఇంకెక్కడ కూడా మనము వరల్డ్ మొత్తంలో తీసుకున్నప్పుడు ఎవరు బెస్ట్ అని చెప్పలేం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. సో ఇట్ ఈస్ నాట్ ఏ సెట్ బికాస్ వీ కెనాట్ సే ద హూ ఈస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. ఎవరు బెస్ట్ బ్యాట్స్మెన్ అంటే మన దృష్టిలో తీసుకుంటే ఒక వ్యక్తికి ధోని ఈజ్ ద ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఉంటాడు, ఇంకొకరికి సచిన్ ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకో పర్సన్ ఉండొచ్చు. సో వీ కెనాట్ కంక్లూడ్ ద result. So it is not a set. Now next one. The collection of all the boys in your class. మీ క్లాస్లో ఉన్న బాయ్స్ అందరు కూడా. ఓకే, ఇక్కడ 3 టైప్స్. మన స్కూల్ తీసుకుంటే బాయ్స్ స్కూల్ అవుతే ఆల్ బాయ్స్ కమ్స్. సో అందరూ అందులో ఉంటారు కాబట్టి వీ కెన్ ఈజీలీ సే ఇట్ ఈజ్ ఏ సెట్. ఒకవేళ గర్ల్స్ స్కూల్ తీసుకుంటే మనకేమవుతుంది? దెర్ ఈజ్ నో బాయ్స్, సో నిల్ సెట్గా రాస్తాం. దెర్ ఈజ్ నో బాయ్స్ మీన్స్ నిల్ సెట్. ఎలా రాస్తాం? ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అంటే దేర్ ఆర్ నో ఎలిమెంట్స్ అని చెప్పడం, నెల్ సెట్ అని వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం దాని గురించి. సో సెట్, సో ఇట్ ఈస్ ఏ సెట్. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. ఆల్ ఈవెన్ ఇంటీజర్స్, వి నో దట్ ఈవెన్ ఇంటీజర్స్ ఎవరిని అడిగినా కూడా అంటే ఆన్సర్ ఎలా ఉంటుంది సెట్ అనే దాని లోపల వన్ ఆబ్జెక్ట్ అందులో ఉంటుందా లేదా అంటే ఏంటి? ఎనీబడి కెన్ సేస్ ఇట్ ఈస్ ఇన్ దట్ గ్రూప్ ఆర్ నాట్ అనేది. ఓకే,
ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే మనం ఎవరైనా చెప్పగలుగుతాం 2, 4, 6, 8. ఓకే, ఈజీగా చెప్పగలుగుతున్నాం కాబట్టి కామన్ ప్రాపర్టీ ఈవెన్ నెంబర్స్, బట్ వీ కెన్ సే ఈజీలీ. సో ఇట్ ఈస్ ఏ సెట్. Look at the second section. Observe. If A equals set of 0, 2, 4, 6 and B equals set of 3, 5, 7 and C equals set of P, Q, R, then fill the appropriate symbol belongs to or not belongs to. Belongs to means is it in the group, not belongs to means is it not in the group. Okay, గ్రూప్లో ఉన్నది లేనిది అంటే ఇక్కడ సెట్ కాబట్టి సమితిలో ఉన్నది అని చెప్పడానికి బిలాంగ్స్ టు వాడతాం, నాట్ బిలాంగ్స్ టు అంటే సమితిలో లేదు అని చెప్పడం. ఓకే, ఇక్కడ లుక్ ఎట్ ద ఫస్ట్ వన్ 0-A. 0 అనే ఎలిమెంట్ ఏ గ్రూప్లో అంటే ఏ సెట్లో ఉన్నదా లేదా అనేది క్వశ్చన్. ఇక్కడ 0 ఈజ్ ఇన్ ఏ ఆర్ 0 ఈజ్ నాట్ ఇన్ ఏ. అబ్జర్వ్ చేసుకుంటే 0 ఈజ్ ఇన్ ఏ, సో వీ కెన్ రైట్ 0 ఈజ్ ఇన్ ఏ. ఈజ్ ఇన్ ఏనే మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం, బిలాంగ్స్ టు అనుకుంటున్నాం. ఈజ్ ఇన్ ఏనే మనం బిలాంగ్స్ టు. సో లెట్స్ రైట్ ద బిలాంగ్స్ టు సింబల్. It's look like E but not E. Okay, it means 0 belongs to A means 0 element A set lo unnadi. Next 3-C. 3 element C set lo unda chudandi okasari observe cheyandi. Look at the C equals set of P, Q, R. P, Q, R undi, 3 ledu. So it is not in the C. Is it not in the C ni manam em rastunnam, not belongs to rastunnam. Let's write not belongs to C. Next 4-B. 4-B. B చూడండి, B set లో B equals set of 3, 5, 7. So 4 is not in the B. So 4 not belongs to B. Next 8-A. 8, look at the 8 element in the A set. No. So we can write here not belongs to. ఒకసారి సమితిలో ఉందో లేదో చూడండి, ఉంటే బిలాంగ్స్ టు, లేకుంటే నాట్ బిలాంగ్స్ టు. P-Q. P ఈజ్ ఇన్ ద C, సో P బిలాంగ్స్ టు C. నెక్స్ట్ 7-B. 7 ఆల్సో ఇన్ ద B, సో లెట్స్ రైట్ 7 బిలాంగ్స్ టు B. ఓకే, ఇక్కడే నేను చూపిస్తున్నాను, పెద్ద స్మాల్ చాప్టర్ కాబట్టి స్మాల్ ఎక్సైజ్, ఇక్కడ స్మాల్ ఎక్సైజ్ కాబట్టి ఇక్కడే నేను రాసేస్తున్నాను. ఓకే, ఆన్సర్స్. నౌ థర్డ్ సెక్షన్. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ సింబల్స్. సింబల్స్ ఉపయోగించి వీటిని ఎక్స్ప్రెస్ చేయాలి. ఇక్కడ ఉన్న సింబల్స్ ఏంటి మనకు, బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు. బిలాంగ్స్ టు మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద గ్రూప్, నాట్ బిలాంగ్స్ టు మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద గ్రూప్. నాట్ ఇన్ ద గ్రూప్ మీన్స్ సెట్. ఓకే, నౌ ఫస్ట్ వన్, ది ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఎక్స్ ఎలిమెంట్ ఏలో నాట్ బిలాంగ్స్ టు, ఎక్స్ ఈజ్ నాట్ ఇన్ ద ఏ. సో లెట్స్ రైట్ నాట్ బిలాంగ్స్ టు. X is not belongs to A. Simple. Okay, next D is an element of the set B. D is an element of the B అనే సెట్ లో D ఎలిమెంట్ ఉంది కాబట్టి లెట్స్ రైట్ D belongs to B. Okay, next 1 belongs to the set of natural numbers. natural numbers మనం దేంతో డొనేట్ చేస్తాం, nతో. సో 1 అనేది nలో ఉంటుంది కాబట్టి లెట్స్ రైట్ 1 ఈజ్ బిలాంగ్స్ టు n. నెక్స్ట్ 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ P. ప్రైమ్ నెంబర్ సెట్ P, దానిలో 8 ఉండదు అని రాస్తున్నాం కాబట్టి లెట్స్ రైట్ 8 ఈజ్ నాట్ బిలాంగ్స్ టు P. ఓకే,